మా మొగాలకి అవి ఉన్నాయి, మా మొగాలకి అవి ఉన్నాయి. మా గ్యాంగ్ లో అందగా అడిగిన, మా గ్యాంగ్ లో అందగా అడిగిన. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. మీకు లవర్స్ ఉన్నారా? లేదులే అక్క, లేదులే అక్క. లవ్ మీద ఒపీనియన్ ఏంటి? టైం బొక్క, టైం బొక్క, టైం వేస్ట్. లాయలు ఉండరు వాళ్ళు, ఎందుకు వేస్ట్? అందరితో ఎందుకు గొడవలు? మంచిగా చదువుకోవాలి. మిమ్మల్ని ఎందుకు పంపించేది కాలేజీలకి? చదువుకోవడానికి మాట్లాడండి, చదువుకోవడానికి మాట్లాడండి. చదువుకోండి మీరు, చదువుకోండి మీరు. సరే, మీ మమ్మీ ఇష్టమా మదర్ ఇష్టమా? మదర్. మదర్ ఇష్టం. మదర్ ఎందుకు కాదు? అంటే అన్కండిషనల్ లవ్ మదర్ అనేది ఎక్కడైనా వరల్డ్ మొత్తంలో, అన్కండిషనల్ లవ్ మదర్ అనేది ఎక్కడైనా వరల్డ్ మొత్తంలో. అలా అంటారా? అంటే ఫాదర్ కి లేదంటారా? ఉంది. ఫాదర్ వేరు, మదర్ వేరు. ఎందుకు వేరు అంటే ఇద్దరికి ఒకటే ప్రియారిటీ ఇస్తాం, కానీ ఎక్కువ లవ్ చేసేది బాయ్స్ మాక్సిమం గా మదర్ కే ఉంటారు. చెప్పుకుంటాం కదా మనం. అలా అంటారా? డాడీతో చెప్పలేం కదా, అడుగుతారు అడుగుతారు. మీ మమ్మీకి ఎప్పుడైనా ఏదైనా బెస్ట్ గిఫ్ట్ ఎవరైనా ఇచ్చారు ఇక్కడ? మేమే వాళ్ళ పెద్ద గిఫ్ట్, ఇంకేం గిఫ్ట్ ఇవ్వాలి? వాళ్ళే అంటారు మీరే మా పెద్ద గిఫ్ట్ అని, ఇంకెందుకు ఇవ్వాలి? పేరెంట్స్ అంటారు మన మీద ప్రేమ, కానీ మనం రియలైజ్ అవ్వాలి. నిజమా కాదా? అలాంటి గిఫ్ట్స్ అంటే కామన్, చిన్న చిన్న పెద్దది అలా ఇస్తే చాలు, వాళ్ళకి అది ఉంటే చాలు. అలాంటి గిఫ్ట్స్ అంటే కామన్, చిన్న చిన్న పెద్దది అలా ఇస్తే చాలు, వాళ్ళకి అది ఉంటే చాలు. మ్యారేజ్ మీద ఒపీనియన్ ఏంటి? మ్యారేజ్ మీద ఒపీనియన్ అంటే చేతులు కట్టేది. నాకు వచ్చే పార్ట్నర్ లాయల్ ఉంటే మంచిగుంటే చాలు, ఇంకేమొద్దు. అంటే మంచిగుంటే చాలు, ఇంకేమొద్దు. అంటే మ్యారేజ్ మీద నమ్మకాలు ఉన్నాయి. అరేంజ్ మ్యారేజ్ ఏదైనా పర్లేదు. అమ్మాయి అయితే చాలు, మళ్ళీ దాంట్లో ఆప్షన్స్ కూడానా? ఏమై ప్రపోజ్ చేయలేదా మీకు? మా మొగాలకి అవి ఉన్నాయి, మా మొగాలకి అవి ఉన్నాయి. మా గ్యాంగ్ లో అందగా అడిగిన, మా గ్యాంగ్ లో అందగా అడిగిన. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. చేస్తుంటారు 5-6 మెంబర్స్, 5-6 మెంబర్స్. 5-6 మెంబర్స్? అబ్బో, ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఆల్రెడీ అనగా 10 మంది ఉండే, 10 మంది ఉండే. మా డాడీ చూస్తుంది అక్కడ, మా డాడీ చూస్తుంది అక్కడ. కడ్డి గడ్డ పాటు కట్టు బ్రో, కడ్డి గడ్డ పాటు కట్టు బ్రో. నీకు బతికి అయిపోయింది, నీకు కొత్త ఎక్కేస్తారులే ఈ రోజంతా. మీకు మ్యారేజ్ మీద ఒపీనియన్ ఏంటి? బాగుంటది, 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 బాగుంటది. మ్యారేజ్ బాగుంటది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? 10 మందిని పిల్లల్ని కంటే ఏముంది, 10 మందిని పిల్లల్ని కంటే ఏముంది? అంటావా పాప, ఊ అంటావా పాప. 10 మంది పిల్లల్ని అంటారు, సరిపోతారా? అయితే కానీ అడ్జస్ట్ అవుతా. 10 మందిని కానీ ఒకరిని అడాప్ట్ చేసుకున్నాం. పర్లేదు, అంటే 10 మంది కలిపి ఒకరితో సమానం అన్న నా దృష్టిలో అట్లా, ఒకరితో సమానం అన్న నా దృష్టిలో అట్లా. ఎలాంటి క్వాలిటీస్ కావాలి అమ్మాయిలో? అమ్మాయి అయితే చాలు, అమ్మాయి అయితే చాలా, ముసలైనా పర్లేదు. అమ్మాయి అయితే చాలా, ముసలైనా పర్లేదు. మంచి కరువులో చాలా. అరే బాబు ఇట్లా కొంచెం పంపి. అబ్బాయి అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలా, తేడా కావాలని అడుగుతున్నా. అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలా, తేడా కావాలని అడుగుతున్నా. సరే, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? అమ్మాయి మంచిగా ఉంటే చాలు. మంచిగా ఉండాలంటే ఎలా ఉండాలి? మా ఇంట్లో పేరెంట్స్ మంచిగా చూసుకుంటే చాలు, ఏమొద్దు, ఏమీ వద్దు, ఏమొద్దు. నాకు అయిపోయి అంత కాకపోయినా, మా క్లాస్ అమ్మాయిలు అంత కాకపోయినా ఉండాలి, ఉండాలి, ఉండాలి. ఉండాలి అంటే మన రేంజ్ అంత కాకపోయినా, మన రేంజ్ అంత కాకపోయినా ఉంటే చాలా. క్వాలిటీస్ వద్దా? క్వాలిటీస్ ఆటోమేటిక్ గా వస్తాయి. ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అందమున్న అమ్మాయిలకి క్వాలిటీస్ వస్తాయని నాకు తెలియదు. వీడికి తెలుసులేండి, వీడికి తెలుసులేండి. దానిలో పిహెచ్డి చేసినాం ఇక్కడ మేము పీజీలో. ఎప్పుడైనా కాలేజ్ బంక్ కొట్టారా? చాలా సార్లు, నిన్ననే కొట్టాం, నిన్ననే కొట్టాం. వినండి పేరెంట్స్, అడగండి వాళ్ళు ఎన్ని ఫెయిల్ అయ్యారు, ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి వాళ్ళని అడగండి.
నిజాలు చెప్పాలి, బయట పేరెంట్స్ చూస్తారు. అన్ని పోయినా చదువుకోండి ఫస్ట్. అన్ని పోయినాయి. సిస్టర్స్ ఎవరికైనా ఉన్నారా? మీ ఇద్దరికి ఉన్నారా? సిస్టర్ కి మ్యారేజ్ అయిందా? మీ సిస్టర్ మీకు దూరంగా ఉంది కదా, ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? దూరంగా ఉంది ఫీలింగ్ అంటే హ్యాపీ అని ఏం లేదు, కానీ కొంచెం తను సెకండ్ మదర్ కదా, మదర్ తర్వాత మదర్ కొంచెం ఫీల్ అవుతాం కదా లేకపోయేసరికి. ఫీల్ అవుతున్నారా? లేకపోతే అక్కలేదు కదా రాజ్యం నాదే అట్లేం లేదు, అక్కలేదు, ఉన్న రాజ్యం మందే. అక్క చూసి సాయంత్రం మనీ కొట్టాలనేగా కొట్టిందిలేరా. మిమ్మల్ని ఎలా చూసుకునేది మీ సిస్టర్? లైక్ సెకండ్ మదర్ అని చెప్పాను, వర్డ్స్ కాంట్ డిఫైన్ అబౌట్ హర్. మీకు బ్రదర్ ఉన్నారా? మీ బ్రదర్ తో మీ బాండింగ్ ఎలా ఉంది? మీకు ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసింది అనుకోండి, మీ రియాక్షన్ ఏంటి? మీది? సరే, హ్యాపీ ఫీల్ అయ్యేది ఎవరైతే ఇక్కడ? ఎవరైనా అమ్మాయి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే? వీడు ఫస్ట్ ఎందుకంటే మామిడికి లవర్ లేదు, సో ఎక్స్పీరియన్స్ చేసాం. నా ఒక్కడికి అక్కలేదు, ముగ్గురుకున్నారక్క. ఇద్దరు ముగ్గురు ఆయనకి లక్కలేదు. లక్కలేదు ఆయనకి. అవునక్క. సరే, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా ఆన్సర్ చేశారు. అన్ని పెట్టిస్తా.